ఇంతకుముందు ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారి కాంబినేషన్‌లో ఒక సినిమా అనుకున్నారు. దానికి మంచి టైటిల్ పెట్టారు. ఒక 'గరుడ' అని టైటిల్‌తో ఒక చేద్దామని చెప్పేసి బయట డిస్కషన్ జరిగింది. ఎన్టీఆర్ గారును, రాజమౌళి గారి సినిమా కాంబినేషన్‌లో వస్తుంది 'గరుడ' అని చెప్పేసి. ఆ 'గరుడ' అని టైటిల్‌తో మీరు ఒక సినిమా చేస్తున్నారు. అవునండి. ఏంటది 'గరుడ'కి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగినాయా? టైటిల్‌కి సంబంధించి? గరుడాని నేను క్రాంతి అనే కొత్త డైరెక్టర్‌తో అనౌన్స్ అయింది. అభిషేక్ నామా ఆ! అనౌన్స్ చేశారు. బట్ అది కొన్ని ఆబ్వియస్లీ వేరే వేరే కారణాల వల్ల సినిమా ఆగిపోయిందండి. ఓహ్! యాహ్! అవునా? అది సారీ. మళ్ళీ గుర్తు చేసారు. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. దట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. అయిపోయిందన్న విషయం తెలీదు నాకు. యాహ్! ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఓకే. అది వేరే ఆబ్వియస్లీ ఆగిపోయింది. ఓకే. ఈ కెరియర్‌లో మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా గాని, ఒక ఇన్సిడెంట్ గాని చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఈ 13 ఇయర్స్‌లో? డెఫినెట్లీ జూలై 8, 2020 అండి. ఆ రోజు నేను ఎవరినైతే చూసి ఈ ఇండస్ట్రీకి వచ్చానో ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను కలవాలనుకుంటున్నాను. నీ సినిమాలు చూశాను. హ్మ్. నీ సినిమా అని అంటే కబురు పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ని కలిసాను. ఆయనే చిరంజీవి గారు. చిరంజీవి గారు. సో బాగా గుర్తుండిపోయేదంటే ఎందుకు అది నాకు బాగా గుర్తుండిపోయిందంటే నాకు అన్నయ్యని కలవడానికి ముందు చాలాసార్లు అంటే పర్సనల్ చూశాను. 2-3 సార్లు చూశాను కానీ బట్ పర్సనల్గా వెళ్ళి నాకు పరిచయం చేసుకోవాలి పలానా స్టోన్స్ అని నాకు ఎప్పుడు మైండ్లో ఎలా ఉండదంటే ఐ లవ్ హిమ్. కానీ ఏదో ఒక రోజు ఆయనే నా సినిమాలు చూసి పిలుస్తారు. నువ్వు అంటే ఎవడరా నువ్వు బాగా చేస్తున్నావు అని అనాలి అన్నది చాలా స్ట్రాంగ్ విల్ నాది. అందుకే నాకు ఎప్పుడు ఛాన్స్ వచ్చినా నేను వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకోను నేను. నా వర్క్ ఆయన చూసి పిలిస్తే అప్పుడు వెళ్ళాలి అన్నది నేను నిజంగా నా బుక్లో కూడా రాసుకున్నాను ఆ పాయింట్. అంటే చిరంజీవి గారు హ్యాస్ టు సీ మై ఫిల్మ్స్ అని. అది జూలై 8 జరిగింది. హీ డజంట్ ఆయనకి నేను బ్లఫ్ మాస్టర్, రాగల 24 గంటల్లో, బ్రోచెవరెవర్రా ఈ 3 1 వీక్లో చూసారు ఆయన. ఆ టైంలో టైం ఉండింది కాబట్టి పిలిపిస్తే వెళ్ళాను. 2 hours మాట్లాడారు కంప్లీట్లీ. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి నేను ఆయన ఫ్యాన్ అని తెలియదు అసలు. ఓకే. నువ్వు ఎవరో బాగా చేస్తున్నావు, అసలు నేను సర్ప్రైజ్ అయ్యాను, ఇన్ని రోజులు నేను చూడలేదు ఏంటని, ఎవరు నువ్వు ఏంటి అని మాట్లాడడానికి పిలిచారు. నాకేమో నేను బుక్లో రాసుకున్న ఒక పాయింట్ అది. ఆయన మాట్లాడుతున్న ఒక పాయింట్లో నాకు అలా కంట్లో నీళ్ళు వచ్చాయి. అప్పుడు ఏమైందన్న చెప్పాను. అలా అసలు నేను వచ్చిందే అని చెప్తే హీ వాస్ లైక్ కంప్లీట్లీ షాక్.